వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పహల్గామ్లో ఉగ్రముఖుల పర్యాటకులపై సాగించిన పైశాచిక దాడిని భారత సైనికులు ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పడంపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సైన్యానికి మద్దతు తెలియజేస్తూ జేజేలు పలుకుతూ విశాఖ సాగర తీరంలో జాతీయ గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఓ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో డాన్సర్లు జాతీయ గీతాలకు డాన్సులు చేస్తూ జాతి భక్తిని చాటి చెప్పారు. ఉగ్రవాదులను ప్రోత్సహించిన పాకిస్తాన్కు మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు దీటైన జవాబు ఇచ్చాయన్నారు. सर पे ये केसरी रंग सजाया है, हाँ मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे, तेरी मिट्टी में मिल जावा गुल बन के इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू, तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों बह जावा तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। మా ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు మా ఈవెంట్ వెటర్నరీ వైజాగ్ అంతా కూడా కలిసి మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ సోల్జర్స్ అందరికీ కూడా ఒక సెల్యూట్ చెప్పడానికి మన బీచ్ రోడ్లో ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ లైట్ ర్యాలీతో మేము వాళ్ళందరికీ ఇప్పుడు మన అక్కడ ఉన్న బోర్డర్లో ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, టోటల్ మన సోల్జర్స్ అందరూ ఇండియా గురించి మనకొక కవచంలాగా ఉండి వాళ్ళందరూ ఎంతో ఇదిగా మన ఇండియన్ వార్లో మనకు చేస్తున్నారు. వాళ్ళందరి గురించి మన వైజాగ్ నుంచి మన వంతు మేము ఒక సెల్యూట్ చెప్తూ ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది జరుగుతుంది. మా బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు టార్చ్ లైట్ ర్యాలీ అనేది మేము పహల్గామ్ అటాక్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఈ ర్యాలీ చేస్తున్నాము. అక్కడ మనందరి గురించి ఇక్కడ మన వైజాగ్లో కాదు మన ప్రపంచంలో అందరూ కూడా ఎంత పీస్ఫుల్గా ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే దానికి రీజన్ మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ సోల్జర్స్ అండి. వాళ్ళ కోసం ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ ఫైట్ చేయలేము, అది మనకు తెలుసు. దాని గురించి అట్లీస్ట్ వాళ్ళ కోసం అంటే మేము ఇక్కడ ఒక ర్యాలీ ఒక ట్రిబ్యూట్ కానీ ఒక సెల్యూట్ కానీ వాళ్ళకి చెప్పాలన్న ఒక దీని మీద ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు 6 o'clock అందరూ కూడా కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు టార్చ్ లైట్స్ వెలిగించుకుంటూ భారత్ మాతాకి జై హో అని చెప్పుకుంటూ మన వైఎంసీఏ వరకు ఈ వాక్ చేయడం జరుగుతుందండి. తెలంగాణలో యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చలువ పందిర్లు మంచినీటి ఏర్పాట్లు చేశారు. స్వామివారి సర్వదర్శనాలకు 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, నిత్య కళ్యాణం, స్వర్ణ పుష్పారాధన, అలంకార సేవోత్సవాలు ఆలయ ఆచారంగా కొనసాగించారు.
తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి ఉదయం వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనతో పాటు దానిపై వెళ్తున్న ఆటో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు తాడు సహాయంతో ఆటోను బయటకు లాగారు. ప్రమాద సమయంలో ఆటోలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారచేతపట్టి మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్న నిమ్మల రామనాయుడు రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్త అని స్పష్టం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యాసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న మాజీ మంత్రి అనిల్. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.